వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఎంత గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. మనము రాజకుటుంబీకులం, దేవుని యొక్క రాజవంశస్థులం. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని కూడా గొప్పవారిగా, సస్యశ్యామలంగా, తృప్తిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగానే ఇటువంటి ఆశీర్వాదంలో ఉన్నట్టు మనకు కనపడతాయి. నిత్యము నడిపించేదను, దేవుడు నిత్యము నడిపిస్తాడు, ఏదో ఒక క్షణంలో వదిలేస్తాడు అన్నటువంటి సందేహమే లేదు. ఇశ్రాయేలీల అరణ్యంలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. వారిని పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం లాగా ఎక్కడ కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా నడిపించిన సందర్భం మనము ప్రత్యక్షంగా మనము చూడవచ్చు. అలానే క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. ఎడారిలో ఉంటే అసలు వాళ్ళకి ఎటువంటి ఆహారమే దొరకని పరిస్థితి. వాళ్ళకి ఆహారం వండుకున్న సందర్భమే మనం చూడలేదు. వాళ్ళ ఆహారం కోసం ఇటు అటు వెతుకులాడిన సందర్భమే లేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు తృప్తిగా ఉన్నారు. మన్నాతో, పరలోకపు మన్నాతో దేవుడు వారిని పోషించినట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. నీ ఎముకలను బలపరిచేది. పోరాడేటప్పుడు మన బలము, మన శరీరం చాలా బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, ఎముకలన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి నీకు పోరాడాల్సి వస్తే కూడా విజయం నీదే. నీ ఎముకలన్నీ పుష్టిగా ఉంచుతానని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. నీరు కట్టే తోట వలె ఉండదు, నీరు కట్టిన తోట వలె. అందుకనే దావీదు కీర్తనలో కూడా ఉంటుంది, అతడు నీటి కాలంలో యోర నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయో సఫలమగునని. అలాగే సఫలంగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదములన్నీ పొందుకొని మనం తృప్తిగా ఉందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నిన్ను కనపరుస్తున్నాం తండ్రి. మాతో ఉంటానంటున్నావు, క్షేమం దయచేస్తానంటున్నావు, క్షామకాలం రాకుండా తోడుగా ఉంటానంటున్నావు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఎప్పుడు మమ్మల్ని పచ్చగా ఉండడానికి ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.